5 ఎవ్రీడే హ్యాబిట్స్ దట్ ఆర్ డెస్ట్రాయింగ్ యువర్ మ్యాన్‌హుడ్. మీ టెస్టోస్టెరోన్‌ని, మీ మ్యాన్‌హుడ్‌ని, మీ ఫర్టిలిటీ చేసే ఆ పవర్‌ని ఈ 5 హ్యాబిట్స్ తోటి మిమ్మల్ని మీరే కోల్పోతుర్రు. మీకు లో కాన్ఫిడెన్స్ ఉందా? మీకు మోటివేషన్ లేదా? మీరు మీ మజిల్‌కి వీక్ అనిపిస్తుందా? మీ బాడీ పెయిన్స్ వస్తున్నాయా? మీ హెయిర్ ఫాల్ అయితుందా? ఎంత జిమ్ చేసినా మీకు బాడీ వస్తలేదా? ఎంతైనా మీకు డిసిప్లిన్ ఉంటలేదా? మీ మోటివేషన్ తగ్గుతుందా? మీ డ్రైవ్ తగ్గుతుందా? ఇవన్నిటికి ఒకటే ఒక రీజన్. లో టెస్టోస్టెరోన్. ఈ లో టెస్టోస్టెరోన్ ఉంటేనే ఇవన్నీ సింప్టమ్స్ ఒస్తాయి. సో, ఈ వీడియో పక్కా ప్రతి ఒక్క మగోనికి ఈ వీడియో కావాలి అంతే. ఫస్ట్ ఏందంటే సిట్టింగ్ సింప్లీ. అరే! ఉత్తిగ కూసుంటే గూడా టెస్టోస్టెరోన్‌కి ఏం పని పడతది? ఉత్తిగ కూసుంటే గూడా టెస్టోస్టెరోన్ ఎందుకు తగ్గుతది బ్రో అని మీరు అడిగితే, నార్మల్‌గా ఉత్తిగా ప్రతి ఒక్కడు ఉత్తిగ కూసుంటాడు. ఉత్తిగ కూర్చుంటే బాడీ‌లా బ్లడ్ ఫ్లో అనేది బ్లడ్ ఫ్లో తగ్గిపోతది. బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతది. బ్లడ్ సర్క్యులేషన్ తగ్గితే ఏమైతది? ఫ్యాట్ పెరుగుతది. ఫ్యాట్ పెరిగితే ఏమైతది? ఈ ఫ్యాట్ ఏం చేస్తది తెలుసా? ఫ్యాట్ ఉత్తిగ ఉండదన్నట్టు. ఫ్యాట్ మంచిది కాదు. ఫ్యాట్ ఉత్తిగ ఉండది. ఫ్యాటు మన టెస్టోస్టెరోన్‌ని ఈస్ట్రోజన్ లెక్క కన్వర్ట్ చేస్తది. అంటే నువ్వు నార్మల్ కూర్చున్నా గూడా నీకు టెస్టోస్టెరోన్ ప్రాబ్లమ్ వస్తది. సో, నువ్వేం జేయాలే? సింపుల్ ట్రిక్ జెప్తా. నువ్వు నార్మల్ వర్క్ జేసేటప్పుడన్నా సరే, ఎప్పుడన్నా సరే గుర్తు చేసుకో. ఒకవేళ నువ్వు ఫోన్ మాట్లాడేటట్టయితే నిలబడి నడుచుకుంటూ మాట్లాడు. లేదంటే ఒకవేళ నోటిఫికేషన్ చూసి నిలబడి నోటిఫికేషన్ చూడు. తినేటప్పుడు కూర్చొనే తిను. కాకపోతే మాక్సిమం నడవడానికి ట్రై చెయి. నేచర్‌లో వాక్ జేయడానికి ట్రై చెయి. ఒకటి అయిపోయింది. సెకండ్ ఏందంటే కూర్చొని ఇంకొక పని జేస్తావు. స్క్రోలింగ్. అరే! ఫోను స్క్రోలింగ్ చేస్తే గూడా టెస్టోస్టెరోన్ తగ్గుతదా? అని నువ్వు అడుగుతావు. తగ్గుతది. ఎందుకంటే ఫోను నుంచి ఈఎం ఈఎంఎఫ్ ఈఎంఎఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ. ఇంకొకటి ఈఎంఆర్ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్. ఈ ఫ్రీక్వెన్సీ ఏం చేస్తదంటే ఆ బ్లూ లైట్ తోటి మీ టెస్టోస్టెరోన్ తగ్గుతది. ఇంకొకటి అదే ఫోను మీరు జేబులో పెట్టుకురనుకో హ్మ్. అదే ఫోను మీరు జేబులో పెట్టుకురనుకో ఆహ్, ఈ జేబులో పెట్టుకునే స్పాట్‌ల ఈ రేడియో వేవ్స్ వల్ల ఆ రేడియో వేవ్స్ మీ టెస్టికల్స్‌కి తగిలి మీ టెస్టోస్టెరోన్ తగ్గుతది. మీ స్పెర్మ్ క్వాలిటీ తగ్గుతది. ఫ్యూచర్‌లో మీరు ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి. మీకు పిల్లలు గూడా పుట్టరు గావచ్చు. అంటే మీరు ఫోను జూషినా బాధనే. ఫోను జేబులో పెట్టుకున్నా బాధనే. సరే మేము ఫోను జేబులో పెట్టుకోం, ఫోను జూస్తామని జెప్పి ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ జేసి జూషినా గూడా మీకంటే మంచోడుగా అనిపిస్తాడు. అట్లా మీకు యాంక్సైటీ స్టార్ట్ అయితది. మీరు వాళ్ళని తెలవకుండానే మీ బ్రెయిన్‌లో వాళ్ళతోటి కంపేర్ జేసుకుంటారు. కంపేర్ జేసుకుంటే మీ స్ట్రెస్ పెరుగుతది. మీ కార్టిసోల్ పెరుగుతది. అట్లా గూడా మీ టెస్టోస్టెరోన్ తగ్గిపోతది. సార్ ఏం జేయాలి బ్రో చచ్చిపోవాలా బ్రో అంటే నేనున్నా గదా! మీరు మాక్సిమం స్క్రీన్ టైమ్ తక్కువ జేసుకోర్రి. ఫోను జేబులో పెట్టుకునే బదులు, ఈ పైన పాకెట్‌లో పెట్టుకుంటే కొంచెం బెటర్. ఇంకొకటి హ్యాండ్ బ్యాండ్స్ ఒస్తాయి. అవి అవి వాడండి. లేదంటే ఈ మధ్యలో ట్రెండ్ ఒచ్చింది గదా! బా అది బ్యాగ్. అట్లా బ్యాగేసుకొని ఆ బ్యాగ్‌లో ఫోను పెట్టుకోవడానికి ట్రై జేయండి. ఇంకొకటి ఎక్కువ ఈ బ్లూ లైట్ బ్లాకింగ్ లెన్సెస్ పెట్టుకోండి. మెయిన్ ఇంపార్టెంట్. ఇది చాలా బేసిక్ ఎవ్రీడే హ్యాబిట్స్. దీనితోటి మీ టెస్టోస్టెరోన్ తగ్గిపోతుంది. ఇంకొకటి టాప్ వాటర్. ప్రతి ఒక్కడు టాప్ వాటర్ తోటి స్నానం చేస్తాడు. నువ్వు టాప్ వాటర్ తోటే, నేను టాప్ వాటర్ తోటి. సరే బ్రో నేను ఫిల్టర్ వాటర్ తోటి ఫిల్టర్ వాటర్ తోటి స్నానం చేస్తా అంటే తోపు నువ్వు. ఓకే. గుడ్. సూపర్. టాప్ వాటర్ తోటి స్నానం చేస్తే ఏమైతదంటే టాప్ వాటర్‌ల ఈస్ట్రోజెనిక్ కాంపౌండ్స్ ఉంటాయి. ఈస్ట్రోజెనిక్ కాంపౌండ్స్ అంటే ఫీమేల్ హార్మోన్. ఆ ఫీమేల్ హార్మోన్ మీరు టాప్ వాటర్ తాగినా, స్నానం చేసినా మన బాడీలో టెస్టోస్టెరోన్ తగ్గిపోతది. స్పెర్మ్ ప్రొడక్షన్ కూడా తగ్గిపోతది. ఇంకొకటి పాలియస్టర్ క్లోతింగ్. హ్మ్. ఒక సైంటిస్ట్ ఏం చేసిండంటే ఒక దాంట్లో డాగ్స్‌కి పాలియస్టర్ షార్ట్స్ ఏసి ఏదో నేను గూగుల్‌లో చూసిన బ్లాగ్. డాగ్స్‌కి పాలియస్టర్ అండర్‌వేర్స్ ఏసిర్రు డాగ్స్‌కి. అట్లేస్తే ఏమైందంటే డాగ్స్‌కి స్పెర్మ్ క్వాలిటీ పడిపోయింది. దే బికేమ్ ఇన్‌ఫెర్టైల్. అట్లా మనకు సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు. పాలియస్టర్ తోటి ఇట్లా అయితది. కాకపోతే ఆ పాలియస్టర్ క్లాతింగ్ వల్ల 100% టెస్టోస్టెరోన్ తగ్గుతది. మాక్స్. మన టెస్టికల్స్‌లోనట ఒక క్రెడిట్ కార్డ్ అంత ప్లాస్టిక్ ఉంటదట. సరే బ్రో ఇంత చెప్పి భయపెట్టిస్తున్నావు గదా! ఏం జేయాలంటే స్వెట్.
మీరు వర్కౌట్ చేసి, రన్నింగ్ చేసి, సన్‌లైట్‌లో ఉండి స్వెట్ బాగా తీసిర్రనుకో, ఆ ఈస్ట్రోజెనిక్ కాంపౌండ్స్ మన స్వెట్ పోర్స్ తోటి ఎళ్ళిపోతాయి. హ్మ్. కూర్చోవడం గూడా తప్పే. ఫోను వాడడం గూడా తప్పే. ఫోను జేబులో పెట్టుకోవడం గూడా తప్పే. ఫోను జూసి కంపారిజన్ జేసుకోవడం గూడా తప్పే. బిస్కెట్. ట్యాప్ వాటర్ గూడా తప్పే. ట్యాప్ వాటర్ తోటి గూడా టెస్టోస్టెరోన్ పడిపోతది. ఫోర్త్ ఏందంటే ల్యాక్ ఆఫ్ కాంపిటీషన్. ఒకప్పుడేందంటే రాజుల కాలంలో ఒక నలుగురు, ఐదుగురు కాంపిటీషన్ పెట్టుకుంటుండే. ఇప్పుడు రాజులకు కాంపిటీషన్ ఉంటుండే. నేను ఈ రాజ్యాన్ని తీసుకుంటా అంటే, నువ్వు ఈ రాజ్యాన్ని తీసుకుంటావు అని చెప్పి వాళ్ళకి కాంపిటీషన్ ఉంటుండే. సోల్జర్స్ గూడా కాంపిటీషన్ ఉంటుండే. నేను గెలుస్తా, రాజు నుంచి ఇది ఈ మెప్పు పొందుతా, రాజు నుంచి నాకు ఏమంటారు గిఫ్ట్ రావాలని చెప్పి కాంపిటీషన్ పెట్టుకుంటుండే. ఇప్పుడు ల్యాక్ ఆఫ్ కాంపిటీషన్. కాంపిటీషన్ లేదు. మొఖాలల్ల కాంపిటీషన్ లేదు. ఎవరిది వాడే స్క్రోల్ చేసుకుంటా, ఎవరిది వాని బతుకుతుండు. అట్లా కాంపిటీషన్ లేకపోవడం వల్ల గూడా టెస్టోస్టెరాన్ తగ్గుతది. ఇప్పుడు మనం కాంపిటీషన్ ఉంటే ఎట్లుంటది తెలుసా? మన కాంపిటీషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవనితోటో నేను రన్నింగ్ స్టార్ట్ చేసినా అనుకో, మన బాడీ ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్‌లోకి పోతది. పోయి అరే! వాని నుంచి గెలవడానికి వీనికి ఎక్కువ ఎనర్జీ కావాలి. సో, టెస్టోస్టెరాన్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలని చెప్పి బాడీ సిగ్నల్ ఇచ్చి టెస్టోస్టెరాన్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తది మన బాడీలో. అట్లా కాంపిటీషన్ వల్ల మన టెస్టోస్టెరాన్ పెరుగుతది. నీకు కాంపిటీషనే లేదు. ఏడికెళ్ళి పెరుగుతది. నీకు కాంపిటీషన్ లేదు తగ్గుతది. ఫోను చూస్తావు తగ్గుతది. కూర్చుంటావు తగ్గుతది. మీ ఎవ్రీడే హ్యాబిట్స్‌ల గిన్ని గనమున్నాయి. ఫ్యూచర్‌లో మీరు ఫాదర్ కాలేరు. మీ టెస్టోస్టెరాన్ తగ్గుతుంది. కొంచెం ఇవన్నీ మైండ్‌లో పెట్టుకొని ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. జిమ్‌కెళ్ళండి. సన్‌లైట్ కింద ఉండండి. ఎగ్స్ తినండి. విటమిన్ డి చూసుకోండి. మైక్రో న్యూట్రియంట్స్, మాక్రో న్యూట్రియంట్స్ ఇవన్నిటి మీద బాగా ఫోకస్ చేయిర్రి. నేను ఫుల్ గైడ్ గూడా చేషిన. అది గూడా జూడండి. జాయిన్ ద క్లబ్.